రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఎత్తివేసింది. నిరసన తెలిపిన స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ను ఇబ్బంది పెట్టొద్దని, వారిపై ఎలాంటి వివక్ష చూపెట్టొద్దని ఆదేశించింది. ఇందుకు సంబంధించి లిఖితపూర్వక హామీని ఇవ్వాలని వెల్లడించింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించినందుకు గతేడాది ఆగస్టు 23న WFIపై వరల్డ్ బాడీ సస్పెన్షన్ విధించింది. ఈ నెల 9న సమావేశమైన UWW సస్పెన్షన్తో పాటు అన్ని అంశాలపై చర్చించింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని సస్పెన్షన్ను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఒలింపిక్స్, ఇతర WFI ఈవెంట్లలో పాల్గొనే రెజ్లర్లకు ట్రయల్స్ నిర్వహించాలి. ఇందులో ఎలాంటి వివక్ష చూపకూడదు. ముఖ్యంగా బజరంగ్, వినేష్, సాక్షిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని వరల్డ్ బాడీ పేర్కొంది. అయితే బ్రిజ్ భూషణపై లైంగిక ఆరోపణలు రావడంతో అతని ప్లేస్లో కొత్తగా సంజయ్ సింగ్ WFI చీఫ్గా ఎన్నికయ్యాడు. కానీ నేషనల్ స్పోర్ట్స్ కోడ్ను ఉల్లంఘించిందనే కారణంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కొత్త కార్యవర్గంపై వేటు వేసి అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు UWW గుర్తింపు లభించినందున అడ్ హాక్ కమిటీకి ఎటువంటి ప్రాముఖ్యత లేదని సంజయ్ సింగ్ అన్నాడు. ఒలింపిక్ ఏడాది కావడంతో త్వరలోనే అన్ని రకాల కేటగిరీల్లో ట్రయల్స్ నిర్వహిస్తామన్నాడు. రెజ్లర్ల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవటానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చాడు.